హాయ్ హలో గైస్ అందరికీ నమస్తే. ఇప్పుడు మనమైతే మన కేబీహెచ్పిలో పిఎన్ఆర్ ఎంపైర్ ఉంది కదా. సో అందులో అయితే బార్కాస్ అనే ఫేమస్ అరబిక్ మండీ రెస్టారెంట్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం అయితే అక్కడికి వెళ్తున్నాము మన ఫ్రెండ్స్తో మండీ తినడానికి. అండ్ ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ తెలుసుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. లోపల యాంబియన్స్ అయితే ఒక మంచి అరబిక్ స్టైల్ థీమ్ తోటే చాలా బాగా డిజైన్ చేశారు. అరబ్ కంట్రీస్ ఉంటాయి కదా, లైక్ దుబాయ్ అలాంటి కంట్రీస్లో మేబీ యాంబియన్స్ లోపల ఇలానే ఉండొచ్చేమో, అక్కడ చూసి ఇక్కడ డిజైన్ చేశారేమో అని నేను అనుకుంటున్నాను. సో సేమ్ అలా ఫీల్ అనిపిస్తుంది మనకి. మనం అందరం పోయి తినకపోయినా ఈ యాంబియన్స్ తోటే ఇక్కడైతే మనం సర్దుకొని తినేద్దాం అనమాట. ఇక్కడ ఈ మెనూ కార్డ్ చూసి నాకైతే నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. ఎందుకంటే అప్పుడప్పుడు మనం లైబ్రరీకి వెళ్తాం అనమాట, అక్కడ ఉంటాయి ఇట్లాంటి పుస్తకాలు. సో అలానే ఉంది. మెనూ కార్డ్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారనమాట. మనకి మెనూ ఎంత పెద్దదైనా దాంట్లో ఉండే ఎన్ని ఐటమ్స్ ఉన్నా మనం చెప్పేదే కాబట్టి మనమైతే ఒక చికెన్ సూప్ అయితే చెప్పేసాము. సో ఇది ఇలా ఉందన్నమాట చూడడానికి. సో ఇందులో చిన్న చిన్న ముక్కలు మంచిగా మసాలా నీళ్ళన్నీ బాగా బాయిల్ చేసి మంచిగా తీసుకొచ్చాడు అనమాట. వాసన అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇంకా టేస్ట్ వచ్చేసి కొత్తగా చాలా బాగుంది. చిన్న చిన్న చికెన్ పీసెస్ తగులుతా టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. మనకి తొందర ఎక్కువ కాబట్టి 4 కాల్చుకున్నాము. వీడైతే వేడివేడిగా అసలు తాగలేడు అనమాట. అవి చల్లారేదాకా వెయిట్ చేస్తాడు, చల్లారిన తర్వాత తాగుతాడు. మీ గ్యాంగ్లో ఎట్లాంటి ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకా చికెన్ స్టార్టర్లో అయితే ఇది వచ్చేసి డ్రమ్స్ ఆఫ్ హెవెన్ అంట. ఈ చికెన్ లాలీపాప్ని మంచిగా రోస్ట్ చేసి సాస్లో అయితే బాగా ఫ్రై చేసుకొని వచ్చాడు అనమాట. సో చూడడానికి చూడండి ఎలా ఉన్నాయో, జ్యూసీగా చాలా బాగున్నాయి. ఇంకా అలా మనం అయితే ఒకటి ప్లేట్లో పెట్టేసుకున్నాము. ఇవైతే చాలా చిన్న పీసెస్, క్వాంటిటీ వచ్చేసి 6 పీసెస్ వస్తాయి మనకి. సో ఇంకా అలాగా నోట్లో పెట్టుకొని కొరిగితే మొత్తం వచ్చేసింది అనమాట. చాలా బాగా టెండర్గా కుక్ అయ్యాయి. టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. కొంచెం కొత్తగా ఉంది, తింటుంటే కమ్మగా ఉంది, హాయిగా వెళ్ళిపోతుంది అనమాట. అంత బాగుంది టేస్ట్ అయితే. ఖచ్చితంగా మీరు ఇక్కడికి వెళ్తే డెఫినెట్గా ట్రై చేయండి, ఇది బాగా అనిపిస్తుంది. వీటి కాస్ట్ వచ్చేసి 370 రూపాయలు. మనోడికి బొక్క లోపల ఉండే గుజ్జు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని ఎముకల్ని పీల్చి చేసేస్తాడు. చూడండి ఎడ తింటాడు. ఖచ్చితంగా ప్రతి గ్యాంగ్లో ఇట్లా అంటాడు ఒకడు ఉంటాడు అనమాట. వన్ ట్యాగ్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మండీలో వచ్చేసి చికెన్ జ్యూసీ మండీ అయితే చెప్పాను. నేనైతే ఆల్మోస్ట్ బయటికి వెళ్తే చికెనే తింటాను అనమాట. ఎందుకంటే కొంచెం మనకు తెలుసు కాబట్టి చికెను ఎలా ఉంటుంది ఏంటనేది. సో అందుకోసం అయితే ఎక్కువ చికెనే తింటాను. అందుకే చికెన్ జ్యూసీ మండీ అయితే చెప్పేశాను అనమాట. సో మనోడు చూడు మంచి దిమ్మరంగా కూర్చోన్నాడు ఆనుకొని, ఎలా తినాలి ఏంటి అనేది ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా మనమైతే జ్యూసీ మండీ కదా, ఇందులో మనకి ఇందాక మనం సూప్ తాగాం కదా, అలాగే ఉందో వాటర్ అయితే మసాలా ఇంకా రైతా ఇంకా అలాగే ఇంకోటి ఇచ్చాడు. సో అలా మంచిగా గ్రేవీని కలిపేసుకొని అలా ఒక ఆనియన్ ముక్క పెట్టుకొని పీసు తుంచుకొని, పీసు చాలా బాగా కుక్ అయింది. ఇంత బాగా కుక్ అవుతుందని అసలు ఊహించలేదనమాట. మెత్తగా చాలా బాగుంది. మసాలాలు కూడా మంచిగా లోపల దాకా పట్టున్నాయి. ఇంకా అలాగా ఒక చిన్న ఆనియన్ ముక్క అలాగే పీస్లో నుంచి కొద్దిగా తుంచుకొని అలా రైస్లో పెట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే లిటరలీ చాలా బాగా అనిపించింది. అండ్ ఫ్లేవర్ కూడా చాలా మంచిగా ఉంది. అలా వెళ్ళిపోతుంది అనమాట స్మూత్గా తింటుంటే. అంతగా మసాలాలు ఏమి లేవు, మీడియంగా ఉన్నాయి మసాలాలు అన్నీ. ఇంకా అలా మండీ అంతా చివరి తీసుకొచ్చేసింది అనమాట. ఇంకా లాస్ట్లో కొట్టుకుంటున్నావు తినలేక, ఇది నీకంటే నీకు నాకంటే నాకని. ఎందుకంటే వాడు డైటింగ్లో ఉన్నాడు కాబట్టి బాగానే తిన్నాడు మంచిగా ఫుల్గానే. ఆ పక్కన కూర్చున్నాడు అనుకో కడుపు నిండా పెట్టేస్తుంది నేను వాడికి. ఇంక ఇలా కొట్టుకుంటే అవతలేరా, అన్నం ఇలా చేయకూడదని ఇంకిద్దరం అయితే చిరుసగం చేసేసుకున్నాం అనమాట, ఏ గోళ లేకుండా. సో ఇది ఇందాక మనం చికెన్ సూప్ చెప్పాం కదా, చూడడానికి అలానే ఉంది కొంచెం. సో అది కొద్దిగా వేసుకొని కలుపుకొని చిన్న ముక్క పెట్టుకొని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సో దీని టేస్ట్ అయితే నాకేమంత అనిపించలేదు అనమాట. ఎలా ఉందంటే అసలు కలుపుకున్నట్టే లేదు, మొత్తం బిర్యానీ ఫ్లేవర్ అంతా అదే వస్తుంది. సో ఇంకా ఫైనల్లీ మొత్తం అయితే అయిపించేసాము. ఇంకా మనోడు చూడు లేకున్నాడు అనమాట, రాకపడుతున్నాడు కూడా తీస్తుంటే. మన బడ్జెట్లో ఒక మంచి ప్లేస్ చెప్పిండి, అక్కడ కూడా ట్రై చేద్దాం ఒకసారి. అండ్ ఈ లోపల మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో క్లిక్ చేయండి.